హాయ్, మీరు కనుక గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే, పైగా రైల్వే జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే కనుక ఈ వీడియో మీకోసం. ఓకేనా? సో రైల్వేలో మనకి ఎంత చిన్న పోస్ట్ అయినా సరే అప్లై చేసుకొని సెలెక్షన్ అయితే కనుక మన ఫ్యూచర్ అనేది చాలా బాగుంటుంది. ఎందుకంటే రైల్వే జాబ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి శాలరీస్ బాగుంటుంది, జాబ్ కూడా బాగుంటుంది. సో మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఈ డీటెయిల్స్ నేను చెప్తాను ఇప్పుడు. ఈ జాబ్ నోటిఫికేషన్ గురించి, ఈ రైల్వే జాబ్ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఒక రిక్వెస్ట్, మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. లేటెస్ట్ న్యూస్, లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. సో లేట్ చేయకుండా ఈ వీడియో స్టార్ట్ చేద్దాం. సో నోటిఫికేషన్ చూడొచ్చు మీరు ఇక్కడ. ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్, సౌత్ వెస్టర్న్ రైల్వే ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్. సో జాబ్ పేరు వచ్చేసి అప్రెంటిస్ అన్నమాట. ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ మంత్ 9th వరకు మనం అప్లై చేసుకోవచ్చు. 9th నైట్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లై చేయాలి. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు, ఈ వెబ్సైట్ ద్వారా మనం అప్లై చేసుకోవాలన్నమాట. సెలక్షన్ వచ్చేసి మనకి రిటర్న్ ఎగ్జామ్ అయితే ఏమి ఉండదు, జస్ట్ మెరిట్ ప్రకారంగా వీళ్ళు సెలక్షన్ చేస్తారు. ఇవన్నీ మనకి వేకెన్సీస్ అన్నమాట. ఎక్కడెక్కడ కేటగిరీ వైజ్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి. ఫిబ్రవరి డివిజన్ అన్రిజర్వ్డ్కి 158, ఎస్సీ 43, ఎస్టీ 21, ఓబీసీ 65, టోటల్ 287. ఫిట్టర్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, ఇవి ట్రేడ్స్ అన్నమాట. సో దీనికి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే కనుక మీకు 10th క్లాస్ ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. 10th ప్లస్ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. ఓకేనా? సో హుబ్లీ డివిజన్ చూసారు మీరు. క్యారేజ్ రిపేర్ వర్క్షాప్ హుబ్లీ, ఇక్కడ మనకి 217 వేకెన్సీస్ ఉన్నాయి. బెంగళూరు డివిజన్ 280 వేకెన్సీస్ ఉన్నాయి. మైసూరు డివిజన్ 177, సెంట్రల్ వర్క్షాప్ మైసూరు 43. ఇలాగా. సో ఇవన్నీ వేకెన్సీస్ డీటెయిల్స్ అనమాట. కేటగిరీ వైజ్గా, ట్రేడ్ వైజ్గా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. మోడ్ ఆఫ్ సెలక్షన్. సో సెలక్షన్ వచ్చేసి మనకి ఓన్లీ బేస్డ్ ఆన్ మెరిట్ ప్రకారంగా వీళ్ళు సెలక్షన్ అయితే చేస్తారు. 10th క్లాస్ మార్క్స్కి 50%, ఐటీఐ మార్క్స్కి 50%. దీనిపైన అయితే వీళ్ళు సెలక్షన్ అయితే చేస్తారనమాట. తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ మనకి 15 years కంప్లీట్ అయి ఉండాలి, 24 years కంటే తక్కువ ఉండాలి. ఎస్సీ ఎస్టీకి అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీకి అయితే 3 years రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి అయితే 10 years రిలాక్సేషన్ ఉంటుంది. మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనమాట. మినిమం మనకు వచ్చేస్తే 10th క్లాస్ ఉండాలి, ప్లస్ ఏదో ఒక ట్రేడ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే ఈ పోస్టులకి ఇంజనీరింగ్, ఎవరైతే ఇంజనీరింగ్ చేశారో లేకపోతే ఎవరైతే డిప్లొమా చేస్తారో వీళ్ళు అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. సో ఈ అప్లై చేసుకోవడానికి మనకు 100 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఛార్జ్ చేస్తారు వీళ్ళు. తర్వాత అప్లికేషన్ వచ్చేసి హౌ టు అప్లై, మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఒక వెబ్సైట్ ఇచ్చారు, www.rrcubli.in. ఈ వెబ్సైట్ ద్వారా మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఈ మంత్ 9th నైట్ వరకు అప్లై చేసుకోవచ్చు ఆన్లైన్ ద్వారా. సో ఫిజికల్ కాపీ మనము పంపించే అవసరం ఉండదు, జస్ట్ మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోండి సరిపోతుంది అంతే. ఓకేనా? సో ఈ పీడిఎఫ్ ఫైల్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చదువుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మీరు మన ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.